నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఇక నిన్నటి నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగిన సాగర్ జలాలకు సంబంధించి ఆ వివాదానికి తెరపడినట్టయితే తెలుస్తుంది. ఇక డ్యామ్ నిర్వహణ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్కు అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలకు ఇటు తెలంగాణ అలాగే అటు ఏపీ ప్రభుత్వం రెండూ కూడా అంగీకరించడం జరిగింది. నవంబర్ 28కి ముందు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా కొనసాగించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి యొక్క సిఆర్బిఎఫ్ కింద దళాలకి ఈ యొక్క నిర్వహణ అప్పగించినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ ఎలక్షన్స్ రోజున చెలరేగిన ఈ వివాదం అయితే ఈ రోజుకి తాత్కాలికంగా తెరపడిందని చెప్పాలి. ఇక ముందు మరి ఈ పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయా? అసలు ఈ వివాదం రావడానికి గల కారణాలేంటి? ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వివాదం ముగిసిపోవడానికి గల కారణాలు, దీని వెనకాల రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే మనకి వైసీపీ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రభాకర్ రెడ్డి గారు, ముందుగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాబట్టి ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు, మనం నిన్న అర్ధరాత్రి నుంచి సాగర్ డ్యామ్ దగ్గర జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఎంత ఉద్రిక్తకర పరిస్థితులు అక్కడ ఉన్నాయో, 13వ గేటును ధ్వంసం చేశారంటూ కూడా ఏపీ పోలీసులపై కేసులు నమోదు చేసిన పరిస్థితి, ఏవనగా కేసులు నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఉన్నటువంటి ఒక్కసారిగా ఎలక్షన్స్ రోజున ఈ పరిస్థితి రావడానికి గల కారణాలేంటి? గతంలో 2014 నుంచి కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా కేవలం తెలంగాణ ఎలక్షన్స్ రోజు మాత్రమే ఇలాంటి పరిస్థితులు గల కారణాలేంటి? అసలు ఈ వాటర్ పంపకాలకు సంబంధించి విభజన హామీలే ఉంది, ఇరిగేషన్ పరంగా ఏం జరుగుతుంది అంటారు? యాక్చువల్గా నేను రాజకీయంగా మాట్లాడలేను కానీ, ఎందుకంటే ఎలక్షన్ రోజున జరిగింది కానీ ఏదో రోజున ఇది జరిగి తీరుతుందని నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా ఒకసారి చెప్పాను. ఎందుకంటే ఇది 2014లోనే సెంట్రల్ గవర్నమెంట్ వారు చట్టం చేసిన తర్వాత విభజన చట్టం ప్రకారము మనకు కృష్ణా రివర్ బోర్డును మేనేజ్మెంట్ బోర్డు యాక్చువల్ ఫారం చేయాల్సింది. ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాలు కూడా ఇంతవరకు వాళ్ళు ఫ్రేమ్ చేయలేకపోయినారంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. వై దే ఆర్ నాట్ ఆస్కింగ్ ద స్టేట్స్ టు ఫార్మ్, అదర్వైజ్ దే మైట్ హావ్ ఫార్మ్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ దెమ్. సో బలవంతంగా అయినా సరే చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళు ఈ విషయంలో, నా ఉద్దేశంలో మాత్రం దే హావ్ అటర్లీ ఫెయిల్డ్. సో 2014లో కూడా నాకు ఒకసారి బాగా గుర్తుంది, ఇద్దరు స్టేట్స్ సపరేట్ అయిపోయిన తర్వాత ఒక మారు మనం నీళ్లు విడుదల చేయమని అడగడం జరిగింది. అప్పుడు తెలంగాణ వాళ్ళు విడుదల చేయకుండా ఇమీడియట్ గా మన అప్పుడు సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు అనుకుంటాను, ఆదిత్యనాథ్ దాస్ గారు వాళ్ళని మన ఇంజనీర్స్ అందరిని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పోలీసు సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు జరిగితే మరి ఏమైందేమో, మరి ఇమీడియట్ గా అప్పుడు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పడము, ఆ గొడవ అంతటితో ముగిసింది. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వారు ఆ నాగార్జున సాగర్ మెయింటెనెన్స్ అంతా మాకు ఇచ్చారు కాబట్టి మేమే మెయింటైన్ చేస్తామంటే దాంట్లో తప్పులేదు. ఎస్, దే ఆర్ కరెక్ట్. అటువంటిప్పుడు ఈ శ్రీశైలం డ్యామ్ కూడా మెయింటెనెన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు వీళ్ళు మా లెఫ్ట్ సైడ్ మాది పవర్ హౌస్ ఉంది, మేమే ఆపరేట్ చేస్తుంటామన్న తప్పు కదా. పులిచింతలకు పోయి కూడా ఆపరేట్ చేసినారు పవర్ హౌస్, ఎందుకంటే అది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. ఆ పరిస్థితి వల్ల ఇప్పుడు ఈ దినము ఈ తగాద వచ్చింది, రైట్ సైడ్ 50% రివర్ మాది కదా అని చెప్పేసి ఈ దినం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీసులు పంపడము, నిన్న ఈ గలాటలు జరగడం జరిగింది. యాక్చువల్ గా చెప్పాలంటే మరి నిన్ననే ఎందుకు జరిగింది అనే దానికి నేను నా దగ్గర ఏం సమాధానం లేదు. కానీ ఇది ఎప్పుడోసారి జరగవలసింది. ఇన్ని దినాల తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ దినం చూస్తున్నదంటే వాళ్ళకి మాకు తాగునీటి అవసరాలు అర్జెంట్ గా ఉంది, 2000 క్యూసెక్లు మాకు ఇమీడియట్ గా విడుదల చేయమంటే మేము చేయలేదు కాబట్టి మేము బలవంతంగా తీసుకున్నామని చెప్తున్నారు. అది సమంజసంగానే కనబడుతుంది కానీ
ఈ అకేషన్ ఈ కరెక్ట్ డేట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఇంపార్టెన్స్. అది నా ఓకే అభిప్రాయం మాత్రమే. ఓకే ప్రభాకర్ రెడ్డి గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. సప్తగిరి గారు సప్తగిరి మేడం. గారు, ఎస్ మేడం. ఇప్పుడు ఈ చెప్పండి మేడం. ప్రాజెక్టు సంబంధించి 13 గేట్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 13 గేట్లు ఉన్నాయంటున్నారు. కానీ ఈ వివాదం అంతా నెంబర్ 13 13వ గేట్ దగ్గరే ఇక్కడ చెలరేగడం జరుగుతుంది. 13వ గేటు దగ్గర ఎందుకు మీరు ఇక్కడ ఓపెన్ చేయాల్సి వచ్చింది, చేయవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? గతంలో ఏవైతే విభజన చట్టంలో హామీలు ఉన్నాయో వాటిని చంద్రబాబు నాయుడు తిలోదకాలు ఇచ్చారు. తనకున్న కేసుల అంశంలో కానీ లేకపోతే ఇతరత్ర అంశాల గురించి కానీ కేవలం తను ఆ హామీలని ఇక్కడ విఫలం చేశారు కాబట్టే ఇప్పుడు బలవంతంగా ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అంటూ కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి అసలు ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మేడం, నాకు నిన్న మొన్నటి వరకు చాలా బాధ అనిపించింది మేడం. ఎందుకంటే నాటక రంగం ఏమైపోతుందా అని బాధతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాటక రంగం ఇంకా బతికే ఉంది, ఎక్కడికి పోలేదు, మీరెవరు కూడా బాధపడాల్సిన పని లేదని నిరూపించారు. నిన్న కష్టపడి నాటక రంగాన్ని బతికించడానికి నేను భలే రక్తి కట్టించారు నిన్న నాటకం. అది కూడా ఆడ పోలింగ్ స్టార్ట్ అవటం, ఇక్కడ పోలీసులు ముందు రోజు రాత్రిగానే, అంటే ముందు రోజు రాత్రి అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ వాట్ టు సే నవంబర్ 30 పోలీసులు కాకి గుడ్డలు వేసుకుని డ్యూటీ గుర్తొచ్చేసింది మేడం వాళ్ళకి తీవ్రంగా. పోయి వెంటనే 13వ గేటు దగ్గర పెద్ద రచ్చ చేసి కేసీఆర్ గారు 5 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో పీకల దాకా తాగి నిద్రపోయి ఉన్నటువంటి నవంబర్ 30వ తేదీకి కృష్ణా జలాల పైన ఇది వచ్చేసింది అనమాట. ఆయన ఊరివరే దీనిపైన ఏదో చేయాలి, లేకుంటే మనం తెలంగాణ ప్రజలకి అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఆయన తక్కువ మేలుకోవటం. ఇక్కడ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో బాగా నిద్రపోయి ఇంకో 3 నెలలు ఎలక్షన్ ఉంది తక్కువ ఆయన కూడా మేలుకోవటం. ఇద్దరు కూడా రక్తి కట్టించారు. ఏదో డ్యామ్ పైన పెద్ద ఎత్తున బాంబు పేలుతుంది అంటున్నారు, కానీ అది చిచ్చుగుడ్లకు తుస్సుపోయింది మేడం. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏది చేయలేకపోయారు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి. ఓకే, పక్కన పెడదాం. 4 సంవత్సరాల 9 నెలలు ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు, 9 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన ఏం చేశాడు? వాళ్ళకి బాధ్యత లేదా? ఏమంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయారు, ఫెయిల్యూర్ అన్నారు. ఓకే, మాకు 23 సీట్లే ఇచ్చారు, 151 సీట్లతో ట్రంపింగ్ మెజారిటీతో కూర్చున్నాడు కదా ఆయన. పైగా ఈయన పోయి ఆయన ఇంటికి పోయేసి బిర్యానీ కూడా తిన్నాడు కదా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బిర్యానీ తిన్నాడు, సాలవ కప్పినాడు. పైగా మా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులన్నీ 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణకి రాసిచ్చిండు. ఇన్ని రకాలు అంతెందుకు మేడం, సింపుల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సోదరు షర్మిలన్నే చెప్పింది, వీళ్ళిద్దరు స్వీట్లు పంచుకునేదానికి టైం ఉంటుంది, సాలవులు కప్పుకునేదానికి టైం ఉంటుంది, కృష్ణా జలాలకు సంబంధించి ఇద్దరు కూర్చొని 2 నిమిషాలు మాట్లాడుకోవడానికి టైం ఉండదా అని చెప్పి వాళ్ళ సోదరి ఏమని అడిగింది. ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ఒకటి ఉంది, ఆ అవార్డు ప్రకారం నీటి పంపిణీ చేసుకోవడానికి గొడవ ఏముంది? అంతెందుకు వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అంటున్నాడు కదా. మన కేసీఆర్ గారు ఒక మీటింగ్ లో చెప్పిన్నాడు, నాకు వెరీ క్లోజ్ జగన్మోహన్ రెడ్డి, నాకు చాలా సన్నిహితంగా ఉంటాడు, మీ నాన్న పేరు నువ్వు నిలబెట్టాలి బుజ్జి అని చెప్పి కూడా పలు మీటింగ్లు చెప్పినాడు కదా. పోనీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇది మీ వ్యక్తిగత వ్యవహారాలు కాదు కదా, పబ్లిక్ కోసమే కదా. మీరు ఒక 2 అడుగులు దిగొచ్చి ఆయన ఒక 2 అడుగులు దిగొచ్చి ఏదో చోట కూర్చొని మాట్లాడి దాన్ని పరిష్కారం చేయొచ్చు కదా. లేదా ఇద్దరు జాయింట్ గా పోయి ప్రైమ్ మినిస్టర్ సార్ మేడం ఐఎమ్ గెటింగ్ లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ ప్లీజ్, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి దీని లేదా సెంట్రల్ వాటర్ వర్క్స్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళో, లేకుంటే గజేంద్ర సింగ్ షెకావత్ దగ్గరికి వెళ్ళో మాట్లాడి దాన్ని పరిష్కారం చేయొచ్చు కదా. వీళ్ళు గమ్మునుండిపోతారు, పోలింగ్ రోజు గుర్తొస్తుంది, నాటకాన్ని రక్తి కట్టిస్తారు. పైగా ఇంకొక జోక్ చెప్తాను చూడండి, నిన్న పోలీసులు ఆంధ్ర పోలీసులు అందరూ దాదాపు 1000 మంది 1300 మంది 13వ గేట్ దగ్గర పోయి రభస చేసినారు, గేట్ ని ధ్వంసం చేసినారు, ఇది చేసినారు. వాళ్ళ పైన కేసులు. ఏం కేసులు మేడం అవి? 427 అన్లాఫుల్ అసెంబ్లీ, అంటే అక్రమంగా గుమిగూడటం. పైగా ఇంకొక సెక్షన్ ఏంటంటే 427 ప్లస్. ఓకే సప్తగిరి గారు
సప్తగిరి గారు. ఇట్లాంటివి ఇవి కేసులేనా వీళ్ళు సప్తగిరి వాళ్ళపైన గారు. ఎఫ్ఐఆర్లు కట్టేది, వాళ్ళు వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు కట్టేది. నేను ఒకటే చెప్తున్నా మేడం ఇప్పుడు ఈ డ్రామాలు వీళ్ళ కథలు పబ్లిక్ బాగా గమనించింది. అల్టిమేట్ గా నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు, కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న పోలింగ్ జరుగుతా ఉంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. కామెడీలకే కామెడీ. ఆయన బ్రహ్మానందం అనాలా, ఆలి అనాలా, లేక ఇంకొకరు అనాలా, నాకైతే అర్థం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి గొడవ వల్ల ఆ డ్యామ్ దగ్గర పోయి గొడవ చేసినట. ఓకే అండి సప్తగిరి గారు. సప్తగిరి గారు. మేడం ప్లీజ్ వినండి. మేము ప్రతిపక్షంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అయిందిరా బాబు, గుర్తు పెట్టుకో. అక్కడ కేసీఆర్ చీఫ్ మినిస్టర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడేమో, భ్రమంలో ఉన్నాడేమో జగదీశ్వర్ రెడ్డి. ఓకే సప్తగిరి గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. మనకి సాగర్ డ్యామ్ కి సంబంధించి ట్రిబ్యునల్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. కేఆర్ఎంబి వాళ్ళు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి. వాటర్ ఇండియన్ ప్రకారం ఆల్రెడీ తెలంగాణ రిలీజ్ చేసింది. లాస్ట్ మీరు అడిగిన 15 టీఎంసీల్లో 5 టీఎంసీలు అక్టోబర్లో అడిగారు, అది ఇచ్చేశారు. నెక్స్ట్ మీరు జనవరిలో అడిగారు సెకండ్ 5 టీఎంసీ, అలాగే ఏప్రిల్లో 3rd ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 5 టీఎంసీ మీరు అడిగారు. సో మీ నుంచి మళ్ళీ రివైజ్డ్ ఇండెంట్ లాంటిది అట్లాంటిది ఏం రాలేదు. కానప్పుడు ఇటువంటి చర్య కరెక్ట్ కాదు, ఇమీడియట్ గా మీరు వాటర్ స్టాప్ చేసేయండి, ఇటువంటిది కరెక్ట్ కాదని చెప్పి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ కి కేఆర్ఎంబి నుంచి లెటర్ వెళ్ళింది. ఆల్రెడీ కేఆర్ఎంబి చెప్పింది కదా, దాని మీద మనం వెయిట్ చేస్తాం. వాళ్ళు కూడా వస్తా అన్నారు, కేఆర్ఎంబి వాళ్ళు వస్తారు, వాళ్ళ విజిట్ కోసం వెయిట్ చేస్తాం. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి, అర్జెంట్గా వెళ్ళి మీరు అక్కడ చూసి సిచ్యువేషన్ చూసి కంట్రోల్ తీసుకోండి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు కూడా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అక్కడ కూడా వాళ్ళకు క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తదుపరి చర్య వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళు చూసుకున్న దాని ప్రకారం ఫర్దర్ ప్రొసీడ్ అయ్యారు. ఈరోజు డిస్కషన్ ట్రిబ్యునల్ అయితే అక్కడ ఏం జరిగింది, ఎలాంటి నిబంధనలు పాస్ చేయడం జరిగింది అని అయితే చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కృష్ణా రివర్, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి ఇటు ఏపీకి కానీ అటు తెలంగాణకు కానీ వాటర్ కావాలి అంటే, నీళ్లు కావాలి అంటే బోర్డుకు ఒక లేఖ రాసి దానికి పర్మిషన్ ఇస్తే దానికి సంబంధించిన వాటర్ ఏ విధంగా విడుదల చేయాలి అనే దానిపై పర్మిషన్స్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏమాత్రం పర్మిషన్స్ తీసుకోకుండా దౌర్జన్యంగా వాటర్ రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇంత ఇమీడియట్గా అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. మరి కృష్ణా రివర్ బోర్డుకి లేఖ రాయకుండా, ఏ విధంగా పర్మిషన్స్ లేకుండా ఎందుకు ఏపీ ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది? మా వాటర్ మేము వాడుకుంటామంటూ కూడా అంబటి రాంబాబు చెప్పినప్పటికీ, మా ప్రాంతంలో ఉన్న వాటిని మేము వాడుకోవడానికి అర్హత లేదా, హక్కు లేదా అని చెప్పినప్పటికీ కూడా విభజన చట్టంలో కొన్ని హామీలను ఎందుకు తొంగలో దోకాల్సి వచ్చింది? ఇందాక ఎవరైతే ఎనలిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే నీటిపారుదలకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, ఇది ఈ రోజు కాదు, ఎప్పటికైనా ఖచ్చితంగా ఇది తీసేసుకోవాల్సినటువంటి అంశమే. కాకపోతే చాలా లేట్ అయింది అనేది ఆయన అభిప్రాయం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము తెలంగాణ దగ్గర నుంచి ఏమైనా అడుక్కుంటున్నాం వాటర్ని? తెలంగాణ మాకు వాటర్ రావాలి అని అంటే తెలంగాణ దగ్గర నుంచి మేము పర్మిషన్ తీసుకొని మేము వాటర్ని విడుదల చేసుకోవాలా? మేమైనా తెలంగాణ భూభాగంలో ఉన్న వాటర్ని ఏమైనా రిలీజ్ చేసుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్ర వాటానే ఉన్నా మేము రిలీజ్ చేసుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే రెండు ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో 2 కూడా తెలంగాణ ఆంధ్ర 2 భూభాగాల్లో కలిసి ఉన్నది కాబట్టి ఉమ్మడి ప్రాజెక్ట్ ఆంధ్రాకి వస్తుంది, లెఫ్ట్ సైడ్ తెలంగాణకు ఉంటది కాబట్టి శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాం. సో వాళ్ళు అక్రమంగా అంటే ఎప్పుడైతే కింద అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి అవసరాలకి ఉన్నప్పుడు మాత్రమే పవర్ జనరేట్ చేయాలైతే, లేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేనప్పుడు కూడా వాళ్ళు పవర్ జనరేట్ చేసి కాళేశ్వరం కోసం, ఏదైతే కాళేశ్వరంకి నీళ్లు తీసుకెళ్ళడం కోసం పవర్ జనరేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి టీఎంసీలు, కొన్ని టీఎంసీలని వృధాగా సముద్రంలోకి పోనిచ్చారు ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడతా, అరే మన భూభాగాల్ని మనం స్వాధీనం చేసుకుంటే ఏందో ఇది రాజకీయం అంటారు. 9 ఏళ్ళు నిద్రపోయారు ఆయన అంటాడు, లేకపోతే 4 ఏళ్ళు మీరు నిద్రపోయారంటారు. 5 ఏళ్ళు మీరు కదా నిద్రపోయింది.
5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది మీరు కదా. 2015 ఫిబ్రవరి నెలలో మరి మీరు వాటర్ రిలీజ్ చేయమని తెలంగాణ వెంకటరెడ్డి గారు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక్కసారి చెక్ చేయండి. మన తెలంగాణ పోలీసులు అందరూ వచ్చి పెద్ద గొడవ అయితే తర్వాత మరి గవర్నర్ గారి దగ్గరికి నాకే డిస్టర్బెన్స్ లేదు, నేను క్లియర్ గానే ఉంది. ఓకే ఇప్పుడు అండి, ఓకేనా? ఓకే అండి, వినపడుతున్నారా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. వాయిస్ కొద్దిగా దీని మీద రాజకీయం అని సార్ ఎన్నికల రోజే చేశారని అవును, ఎన్నికల రోజే చేశారు. ఎందుకు చేశారు ఎన్నికల రోజు? అవును, అక్కడ పోలీసులు బందోబస్తులు ఉంటారు ఎన్నికల విధుల్లో. అదే లేదు ఒక రోజు చేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఒక 1000 మంది, ఇక్కడ నుంచి ఒక 1000 మంది, లేకపోతే వాళ్ళు ఒక 2000 మంది, వీళ్ళు ఒక 2000 మంది, ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది కాబట్టి అవును ఎన్నికల రోజే చేశారు, టైం చూసే చేశారు. దీంట్లో కేసీఆర్ లబ్ధి చేకూర్చేది ఏంటి అంటే ఎన్నికల రోజు చేయం కదా, అప్పుడు 4 రోజులు ముందు చేసి ఓకే వెంకటరెడ్డి గారు అంటే మాట్లాడేటప్పుడు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఎన్నికల రోజు కాబట్టి కావాలని వాంటెడ్ గా ఏపీ ప్రభుత్వం చేసింది అంటారా? వాంటెడ్ గా చేసిన ప్రక్రియ అనేది నేను తెలుగులోనే చెప్తున్నాను మేడం, మీకు అందరికి అర్థం ఎందుకు కావట్లేదు ఎందుకు తెలియదు. ఎందుకు వాంటెడ్ గా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం దానికి సంబంధించిన ఉంటాయి. పోలీసులు ఏంటంటే మేడం, ఆ రోజు అయితే అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఎన్నికల విధులు అన్ని చోట్ల ఉంటారు కాబట్టి. దానికోసం ఎప్పుడు చేసేవాళ్ళు కాదు కదా. మా ప్రాంతానికి సంబంధించినటువంటి 13 గేట్లు మా హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. మా ప్రాంతానికి సంబంధించిన మేము మాకు వాటాగా ఉండడం వాళ్ళకి అడుక్కోవాల్సినటువంటి కర్మ ఏ రాష్ట్రానికి ఉండదు కదా. అది మా రాష్ట్ర ప్లేస్ లో ఇంకొకరు ఉన్నా కూడా అట్లా ఉండదు కదా. మేమన్నా తెలంగాణ వాటాలు లాక్కున్నావా లేదా తెలంగాణ భూభాగాన్ని ఏమైనా వెళ్ళి ఆక్రమించుకున్నావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో నాగార్జున సాగర్ ఒక ప్రాజెక్ట్ లో తెలంగాణకు 13 గేట్లు తెలంగాణ వైపు, ఆంధ్రప్రదేశ్ కు 13 గేట్లు అంటే 26 గేట్లు నాగార్జున సాగర్. 13 గేట్లు యువతల వైపు ఉంటాయి, అది రైట్ కెనాల్ సంబంధించి. అవతల 13 గేట్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. మేము వెళ్ళి వాళ్ళ 13 గేట్లు వాళ్ళ భూభాగంలోకి ఆక్రమించామా? ఓకే వెంకటరెడ్డి గారు మీరు చెప్పింది ఓకే కరెక్ట్ అనుకుందాము. 13 గేట్లు మన ఇక్కడ ఏపీ భూభాగంలో ఉన్నాయి కాబట్టి మా భూభాగంలో ఉన్న గేట్లని మేము తీయొచ్చు, ఎన్ని వాటర్ కావాలంటే అని తీసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. కాకపోతే ఇంత స్ట్రాంగ్ గా వైసీపీ వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నప్పుడు వాటర్ కి సంబంధించి కానీ నాగార్జున సాగర్ పైన ఉన్న రైట్స్ గురించి కానీ ఆ 13 గేట్లు మీ ఆధీనంలో ఉంటాయని చెప్పే విధానంలో కూడా ఎంత స్ట్రాంగ్ వాయిస్ అయితే వినిపిస్తున్నారో మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితులను కొనసాగించాలి అంటూ కూడా కేంద్ర హోంశాఖ చెప్పిన ప్రతిపాదనలకు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? మరి ఇంత స్ట్రాంగ్ వాయిస్ ఇప్పుడు ఎందుకు వినిపించలేకపోతున్నారు? ఎలక్షన్స్ అయిపోగానే ఇప్పుడు ఎందుకు వినిపించలేకపోతున్నారు? ప్రతిపాదన ఎందుకు ఇప్పుడు తెలంగాణ ఏపీ చూడండి, ఎవరో మీకు క్వశ్చన్ అడిగారు కదా, అప్పుడు కేంద్రం చెప్పినటువంటి ప్రతిపాదనకు ఒప్పుకోని తెలంగాణ ప్రభుత్వం. మేము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకొని చేయమని చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానికి ఒప్పుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవాలి, ప్రతిదానికి కొర్రీలు పెడుతుంది వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా అవసరం లేనప్పుడు అన్ని వాటర్ ని వాళ్ళు పవర్ జనరేట్ చేసుకొని మా రాష్ట్రానికి సంబంధించినటువంటి వచ్చేటటువంటి వాటర్ కూడా వాడుకుంటుంది వాళ్ళు. మీరేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏదో తప్పుగా చిత్రీకరించి మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పిన దాని ప్రకారం వెంకటరెడ్డి గారు మీరు చెప్పిన దాని ప్రకారం మీ వాయిస్ స్ట్రాంగ్ గా వినిపిస్తున్నారు. మా ప్రాంతం మా నీరు మేము వాడుకుంటామని చెప్తున్నారు, రైట్. కాకపోతే ఇప్పుడు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలను తెలంగాణ అలాగే ఏపీ ప్రభుత్వం రెండు కూడా అంగీకరించడం జరిగింది. నవంబర్ 28కి ముందు ఎలాంటి పరిస్థితులు అయితే కొనసాగాయో వాటర్కి సంబంధించి, కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు కొనసాగాయో అదే విధంగా కొనసాగిస్తామంటూ కూడా ఇప్పుడు ఇరు రాష్ట్రాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి కదా, తాత్కాలికంగా తెరబడినట్లే కదా. మరి ఇప్పుడు ఎందుకు వాయిస్ రైజ్ చేయట్లేదు మరి అంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్పేటప్పుడు? ఇది రీసెంట్ ఇప్పుడే వచ్చిన అప్డేట్. ఇది మీకు అర్థం కానటువంటి విషయం. అవును చూసాను, లైవ్ లోనే ఉన్నాను, మీరు ఆల్రెడీ ఉన్నాను. నాకు కూడా బ్రేకింగ్ న్యూస్ వస్తానే ఉంటే ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సమస్యను పరిష్కరించుకోవాలని అనేటటువంటి ధోరణితో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఇక్కడ ఆస్తుల విధానం సంబంధించి ఆల్రెడీ ఏదైతే వాటాలు ఉన్నాయో దాన్ని విడగొట్టేటటువంటి అంశంలో మేమే ముందు చొరవ చూపాము. రెండో అంశం వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రానికి బోర్డర్ లో అంబులెన్స్ ఆపిన దగ్గర నుంచి, తెలంగాణ రాష్ట్ర బోర్డర్ లో అంబులెన్స్ ఆపిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి మంత్రులు నిరంతరం ఆంధ్రప్రదేశ్ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేసేది. ఆంధ్ర అడుక్కు తిందని, లేదా బాగా ఇక్కడ రిచ్ గా ఉన్నామని, ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 100 ఎకరాలు కొనుక్కోవచ్చు అని, లేదంటే మా రాష్ట్ర ప్రభుత్వం లేదో బాగోలేదని రకరకాల కామెంట్లు చేస్తూ, లేదు వాటర్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా మాకు 50-50 వాటా రావాలి,
50-50 వాటా ఉండదు అక్కడ. 50 తెలంగాణ రాష్ట్రానికి 38 ఉంటుంది, ఇక్కడ 62 ఉంటే లేదు మాకు 50-50 రావాలని చెప్పి, ఎందుకంటే మా భూభాగంలో ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి మాకే రావాలని చెప్పి నిరంతరం కొర్రీలు పెడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఓకే కొర్రీలు మొత్తానికి పెట్టి తెలంగాణ మధ్యవర్తి ప్రభుత్వంలో రెండు రాష్ట్రాల మొత్తానికి మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏపీ మీద విమర్శలు చేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా కయ్యానికి కాలు దూతుంది, తెలంగాణ వైపు మేమున్నామంటూ కూడా ఫోకస్ పెడుతుంది అంటారు. ఇప్పటి నుంచి తెలంగాణ మీద సై అనడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది అంటారు, అంతేనా? అన్నాడు పళ్ళు రాలగొట్టాలని చెప్తా ఎవడన్నా మాట అంటే. తెలంగాణ మీరు చెప్పింది అది, మీరనందే. ఎవడైతే అంటాడు ఎందుకంటే మీరనందే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి మేము అన్ని చేయాల్సి వస్తుంది అని చెప్తుంది మీరే. అమ్మా నేను మీకు తెలుగులో చెప్తున్నా, మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియదు. మరి ప్యానల్ లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుందని అనుకుంటున్నా. నేను మేము కయ్యానికి కాలు దూగుతున్నావా? మేమైనా అంబులెన్స్ రావద్దు మా రాష్ట్రంలో అని చెప్పింది మేమా? ఓకే, ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు. ఇప్పుడు ఏపీ కూడా ఇదే విధంగా ఉండబోతుంది, ఇదే విధంగా ఉండబోతుంది అనే సూచన మీరు ఇవ్వబోతున్నారా? ఇదే విధంగా ఉండబోతుంది ఏపీ కూడా అని. రైట్ వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. ప్రభాకర్ రెడ్డి గారు, ఈ వివాదం ఇప్పుడు కాదు ఎప్పటికైనా తెర మీదకి రావాల్సిందే అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం గమనించినట్లయితే ఒక రోజు క్వశ్చన్ అడిగారు, నన్ను ఆన్సర్ చెప్పండి, మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతారు. మీరేదో ఒక ఇంటెన్షన్ పెట్టుకొని డిబేట్ చేస్తున్నానికి నేనే మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీది వాయిస్ క్లియర్ గా లేదు. వెంకటరెడ్డి గారు మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ విషయం చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ విషయంలో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు శ్రీశైలంలో వాళ్ళు ఇండిస్క్రిమినేట్ గా వాటర్ వదిలేరు. ఎందుకు? కనీసం మన కోతిరెడ్డిపాడు కానీ లేదంటే ఏదన్నా 854 లెవెల్ వరకు వచ్చినంత వరకు కూడా నీళ్లు మనకు వాళ్ళు ఏమాత్రం పాత జీవోలు కానీ తనను గౌరవించకుండా నీళ్లు వదలడం తప్పు. లెఫ్ట్ సైడ్ పవర్ ప్రొడక్షన్ అని చెప్తూ కిందికి వదిలేరు. కానీ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇట్ ఇస్ నాట్ వాటర్ నాట్ ఫర్ కాళేశ్వరం. లాస్ట్ ఇయర్ చూడండి ఇంత సముద్రం లేకపోయిందో నీళ్లు, అనవసరంగా పోయేదానికైనా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ బట్ ఆంధ్ర వాళ్ళు వాడకూడదు అనే మెంటాలిటీ ఉండకూడదు అంట నేను. ఇప్పుడు నీళ్లు వదలడానికి కూడా ఎందుకు ఒప్పుకున్నారు అంటే, బహుశా ఇప్పుడు 30 TMC ఆల్రెడీ వాటర్ మనకు బ్యాలెన్స్ వాటర్ లో 30 TMC ఆంధ్ర వాడుకోవచ్చు అని CWC చెప్పింది. సో ఆ 30లో మేము 15 TMC మేము ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి వాడుకుంటాం అనేది మా ఆంధ్ర వాళ్ళ వాదన. అందువల్ల వదలమని చెప్తే నేను ఏదో వాళ్ళు వదలలేదు. వదలనందువల్లనే ఇప్పుడు ఈ ఘర్షణ జరిగింది. అయితే నా ఉద్దేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2000 ఇంతకుముందు నవంబర్ 28 కంటే ముందుండే పరిస్థితులే ఉండాలి అంటే, నవంబర్ 28 కంటే ముందుండే పరిస్థితుల్లో ఇద్దరు సామరస్యంగానే ఉన్నారు. 30 TMC వాళ్ళు వదులుకోమని అర్థమని నా ఉద్దేశం. ఏమి ఇప్పుడు కూడా మరి నాకు తెలియదు, ఎట్ కన్ఫర్మ్ రైట్ సైడ్ స్లూస్ క్లోజ్ చేశారా ఇప్పుడు? మరి మనకు తెలియదు పూర్తిగా. నా ఉద్దేశంలో రైట్ సైడ్ స్లూస్ క్లోజ్ చేసి అంటే 2300 క్యూసెక్లు సాగునీటికనో వదిలినారు కిందికి పల్లెలకు. మరి అది క్లోజ్ చేశారా? 28 కంటే ముందు అది క్లోజ్ లో ఉండేది, ఇప్పుడు నిన్న ఓపెన్ చేశారు. తెలంగాణకి సంబంధించి పోలీసులు అక్కడ మోటార్లను ఆపే ప్రయత్నం చేశారు, మోటార్లు ఆపేయడం జరిగింది. అది సరే అండి, ఈ దినం ఒప్పందం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అంటున్నారు కదా. ఈ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒప్పందం జరిగిన తర్వాత ఏమైనా క్లోజ్ చేశారా? ప్రస్తుతానికి క్లోజ్ చేయడం జరిగిందండి. ప్రస్తుతానికి 2300 క్యూసెక్లు పోతూనే ఉంటుంది. అవును, ఇప్పుడు ఆల్రెడీ గంటకి 5000 క్యూసెక్ల కింద విడుదల చేయడం జరిగింది. 2000 క్యూసెక్ల వాటర్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. సాగర్ లో ఉండవలసిన నీటి మట్టం కన్నా కిందకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం ఇప్పుడు అక్కడే ఆందోళన జరుగుతుంది, అక్కడే ఆందోళన జరుగుతుంది. తర్వాత మళ్ళీ కూడా విడుదల ఇలాగే వెళ్ళిపోతే సాగు నీటికి ఇబ్బంది అవుతుంది రాబోయే రోజుల్లో అనేది కదా. వరుసగా గంటకి 5000 క్యూసెక్లను విడుదల చేశారనేది ప్రధాన ఆరోపణ. గంటకు 5000 క్యూసెక్లు కానీ వాళ్ళకు ఇప్పుడు 15 TMC మాకు మేము ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి తీసుకుంటామన్నారు. దానికి పర్మిషన్ కూడా ఉంది CWC.
వాళ్ళు 15 టీఎంసీ అయితేనే క్లోజ్ చేయండి, ఎప్పుడన్నా తీసుకునే వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ మనకు ఈ తెలంగాణకు కానీ ఆంధ్ర కానీ సామరస్యంగానే ఉన్నాయి, కానీ కాకపోతే start ఇప్పటి చేసింది వరకు విడుదల చేయవలసిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఇప్పటికి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది అంటూ కూడా కృష్ణా రివర్ బోర్డు చెప్తూ ఉంది కదా. ఆల్రెడీ ఇప్పటి వరకు ఎంత దేని ప్రకారం అయితే విడుదల చేయాలో లెక్కల ప్రకారం ఆల్రెడీ విడుదల చేసామంటుంది. నో నో కృష్ణా రివర్ బోర్డు ఎక్కడ, కృష్ణా రివర్ బోర్డు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని వాడుకుందని ఎక్కడ కృష్ణా రివర్ బోర్డు చెప్పలేదమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా వాడుకుందని చెప్పలేదు. ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం విడుదల చేయవలసిన ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేశామని అయితే చెప్తుంది. విడుదల చేశాము. లేదండి, అవునండి, మీరేం విడుదల చేయలేదని చెప్పడం లేదు. ఎవరెవరు వాళ్ళు కొంత తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, ఇల్లు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే బ్యాలెన్స్ ఉండే వాటర్ లో మాకు కోట ఎంత అని అడిగితే మొన్న 30 టీఎంసీ మీరు వాడుకోండి అని ఇచ్చినారు. ఆ 30 టీఎంసీలు ఇప్పుడు వాడుకోండి వీళ్ళు రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయనందువల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని మన ఆంధ్ర వారి వాదన. ఓకే ప్రభాకర్ రెడ్డి గారు, అడుగుతానే ఉన్నారు. ఓకే ప్రభాకర్ రెడ్డి గారు ఒక నిమిషం హోలోనండి. సప్తగిరి గారు, ఓకే సప్తగిరి గారు, చెప్పండి మేడం. ఈ వాటర్ వివాదం ఎలా ఉన్నా సరే ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన క్రియ అంటూ కూడా కొంతమంది అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాజకీయ నేతలు కానీ లేకపోతే కొంతమంది విశ్లేషకులు కానీ దీని వెనకాల రాజకీయ కోణం దాగి ఉంది. ఇటుపక్క తెలంగాణ ఎలక్షన్స్లో ఒక సింపతిని క్రియేట్ చేయడానికి, అలాగే మార్చిలో రాబోయే ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఒక వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్న ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి, ప్రస్తుత సిచ్యువేషన్ డైవర్ట్ చేయడానికి ఒక ఆయుధంగా ఈ ప్రాజెక్ట్ అంశాలు కానీ ఈ నీటి విడుదలకు అంశాలకు కానీ శ్రీకారం చుట్టినట్లు అనే ఒక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? ఇక్కడ ఆరోపణలు లేదు మేడం, ఇది 100% పచ్చి నిజం. ఇది నేనేమంటానంటే బలవంతంగా పోలీసులు పెట్టి అక్కడ గేట్లు ఓపెన్ చేపించి లా అండ్ ఆర్డర్ ని చూసుకోవాల్సిన పోలీసులు పోయేసి వాళ్ళ చేతుల మీదుగా గేట్లు ఓపెన్ చేయడం, దాన్ని డ్యామేజ్ చేయడం, ఇది ఎక్కడైనా జరిగిన పనేనా? ఇది ఇరు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా చట్టబద్ధంగా సప్తగిరి ప్రసాద్ గారు వస్తా కదా, అక్కడికే వస్తున్నా కదా, వినండి. నేను వింటాను సార్. మీరు చెప్పేటప్పుడు మోడరేటర్ ఖండించట్లేదు. గేట్లు పగల కొట్టేశారు, ఏదో డ్యామేజ్ అయింది అన్నారు. ఏ గేట్లు ఎక్కడ డ్యామేజ్ అయింది? వెంకటరెడ్డి గారు గేట్లు ధ్వంసం చేశారు, 13వ గేట్లు ధ్వంసం చేశారు అంటూ కూడా తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మీద A1 గా కేసు నమోదు చేశారు కదా. నాగార్జున సాగర్ విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన దాంట్లో రాసినవి ఇవే కదా. ఒకటి నాగార్జున సాగర్ విజయపురిలో సౌత్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పోలీసులు ఒక నిమిషం సప్తగిరి గారు, ఏ పోలీస్ స్టేషన్ లో ఏమైనా నమోదైంది అనేది వెంకటరెడ్డి గారికి కావాలంట. ఒకసారి చెప్దాం మనం. ఒకసారి చెప్దాం వెంకటరెడ్డి గారు, మీరు అడిగారు కదా కేసు ఎక్కడ ఏ విధంగా నమోదు చేశారని. నాగార్జున సాగర్ లో విజయపురిలో సౌత్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గేట్లు పగలగొట్టడం గానీ అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ ని అరేంజ్ చేశారంటూ కూడా దౌర్జన్యంగా వారి భూభాగంలోకి చొచ్చుకొని వచ్చారంటూ కూడా ఏపీ పోలీసుల మీద A1 గా కేసు నమోదైంది. ఐడియా ఉందా మీకు? ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. అదే మరి అక్కడ కేసు నమోదు చేసింది, దౌర్జన్యానికి పాల్పడ్డారు అంటూ. తెలంగాణ భూభాగంలో కేసులు పెట్టడం సరే, మళ్ళీ మీరు డిస్కషన్ పెట్టడం సరే కాదండి. 13 తెలంగాణ ప్రాంతంలో ఉన్న 13 గేట్లకి వెళ్ళలేదమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో ఉన్న గేట్ల దగ్గరికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కేసు పెడితే దాన్ని ఏదో మీరు పట్టుకొని తెలంగాణ ప్రాంతంలో చొరబట్టుకొని వచ్చారు. ఎవరు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పోలీసులు అంటే మీరు అడిగారు ఎక్కడ గేట్లు ధ్వంసం చేశారు, ఎక్కడ కేసు నమోదైంది చెప్పి మీరు అడిగారు కాబట్టి మీకు చెప్పాల్సి వచ్చింది. గేట్లు ధ్వంసం చేశారు, CCTV ఫుటేజ్ తీసేశారు కాబట్టి కేసు నమోదు చేశాము, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కూడా తెలంగాణ చెప్తుంది. గేట్లు ఏంది, గేట్లు పగలగొట్టేది ఏంది? గేట్లు పగలగొట్టి రిలీజ్ ఎట్లా చేస్తారు? గేట్లు పగలగొడితే మళ్ళీ గేట్ పెట్టాలంటే వాటర్ మళ్ళీ కాదండి, గేట్లు పగలగొట్టి ఎట్లా రిలీజ్ చేస్తారు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం.
చెప్పండి 26 చెప్పండి ప్రభాకర్ గారు. 26 గేట్స్ అనేది అవి సర్ప్లస్ వాటర్ ను కిందికి రిలీజ్ చేసేదానికి గేట్లు మాత్రమే. అవి ఆంధ్రప్రదేశ్ భూభాగం పోయేది కానీ ఎక్కడికి కానీ పోయేది కాదు. ఇంత రివర్ లేక్ వదిలేదానికి మాత్రమే ఆ 26 గేట్లు ఉండేది. 26 గేట్లలో 13 గేట్లు మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలోను, 13 గేట్లు తెలంగాణ భూభాగంలోనూ ఉన్నాయనే ఉద్దేశంతోనే 13వ గేట్ దగ్గర అనేది పోలీసులు అక్కడ ఒక ఏదో బ్యారికేడ్ ఏదో కట్టుకున్నారు. యాక్చువల్ గా మనకు నీళ్లు వదలాలంటే రైట్ సైడ్ స్లూయిస్ ఉంది. ఆ స్లూయిస్ లో గేట్లు అక్కడ కీ వచ్చేసి తెలంగాణ దగ్గర ఉంది. బహుశా అది వదిలేదానికి ఆ లాకును పగలగొట్టిండొచ్చు, ఆ తాళం కప్పను పగలగొట్టిండొచ్చు. అంతకు తప్పితే డ్యామేజ్లు కానీ గేట్లు పగలగొట్టడం కానీ ఏమీ జరగలేదు. అది గుర్తుంది. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ దాన్ని కంటిన్యూషన్ చేస్తాను. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ రిలీజ్ చేయాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షిస్తుందా? తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణకి సంబంధం లేదు కదా. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు దాకా పర్యవేక్షణ ఒకటి వెంకటరెడ్డి గారు, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన గుత్తా సుఖేందర్ ఒక అంశాన్ని తెలియజేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్లో నాగార్జున సాగర్ నిర్వహణ ఉంది, కాదంటారా? కాదు అంటారా? శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక నిమిషం, ఇప్పుడు మీరు శ్రీశైలంకి వెళ్ళకండి, మనం సాగర్ గురించి మాట్లాడుతున్నాము. సాగర్ గురించి మాట్లాడండి, మీరు సాగర్ గురించి మాట్లాడండి, ఇష్యూ గురించి మాట్లాడండి. మీరు అడిగారు ఏపీ ప్రభుత్వం తెలంగాణని అడగాల అన్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఎందుకు అడగకూడదు? ఒక నిమిషం వినండి మేడం. శ్రీశైలం ప్రాజెక్ట్ వాయిస్ డ్రాగ్ అవుతుందండి వెంకటరెడ్డి గారు, వాయిస్ డ్రాగ్ అవుతుంది. మైక్ ప్రాపర్ గా సెట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలి. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా మా భూభాగంలో ఉందని చెప్పి మీరు మాట్లాడుకుంటుంటే నా వాయిస్ వస్తుంది మేడం, పోతుంది. సో మీరు లేని వివాదాన్ని, ఆంధ్ర తెలంగాణ మధ్య లేని వివాదాన్ని కొత్తగా మీరు రాజేయాలని ప్రయత్నించొద్దు. ఒకటి నేను క్లియర్ గా మీకు చెప్పదలుచుకుంది, వాళ్ళెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు, వాళ్ళెవడో అంటే అసలు వివాదమే లేకపోతే వెంకటరెడ్డి గారు, అసలు వివాదమే లేకపోతే ఈ రోజు ఈ డిబేట్ పెట్టేవాళ్ళం కాదు. అసలు పోలీసులు అక్కడ మోహరించే వాళ్ళే కాదు, కేసులు నమోదయ్యే కాదు. వివాదం ఉంది కాబట్టి మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం. వివాదం లేకపోతే అసలు మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. వివాదం ఉంది కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మాకు రావాల్సిన దాన్ని రిలీజ్ చేసుకున్న మధ్యలో మీరు ఇంకొకళ్ళు ఏదో పెద్ద వివాదంగా దీన్ని తీసేసుకొని ఇదేదో ఆంధ్రాకి తెలంగాణకి మధ్య గొడవ పెట్టాలి మీరే ప్రయత్నం చేస్తే అయ్యేం సాధ్యపడేటటువంటి అంశాలు కాదు. ఒక మాట నేను క్లియర్ గా చెప్తున్నా. ఇదంతా పూర్తిగా రాజకీయ. మీరు అడిగారు, మీరు లేనిపోయిన హింట్ ఆయనకి ఇచ్చారు. ఇది నిజంగా రాజకీయ కోణమేనా అని మీరు అడగగానే ఎస్ ఇది డెఫినెట్ గా రాజకీయ కోణమే అన్నాడు. మరి 2015 ఫిబ్రవరి 11 రాజకీయ కోణమేనా? 2015 ఫిబ్రవరి 13వ తారీఖున ఇదే మీ సంబంధించిన దాంట్లో తెలంగాణ దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు వెళ్ళినప్పుడు సార్ మీరు 2015లో మీరు కూడా రాజకీయ కోణంలోనే వెళ్ళారా? 2015 ఫిబ్రవరి 13 రిలీజ్ చేయడానికి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా రాజకీయ కోణమేనా? మీరు రాజకీయ కోణాలు చూసింది మీరు రాజకీయ కోణంలో ఓటుకు నోటు కేసులో ఆడియో టేపులు వీడియో టేపులు జరిగితే అర్ధరాత్రి కరకట్ట మీదకి పారిపోయి వచ్చి ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది మీరు. 7,000 విద్యుత్ బకాయిలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి వస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళకి సప్లై కారణం కూడా మీరే. చాలా ఉన్నాయి. మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి నీచ రాజకీయాల వల్ల ఇట్లాంటి తాకట్టు రాజకీయాల వల్ల 16 ఏళ్ళు జైల్లో ఉన్న మీరు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని అర్ధరాత్రి కూడా కరకట్ట మీద కొంపలకు పారిపోయి వచ్చి ఏ రాజకీయ ప్రయోజనం కోసం వచ్చారు? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి వచ్చి
మీరు కదా తాకట్టు లక్ష పెట్టింది. కోట్ల రూపాయలు దాంట్లో 16 నెలలు జైల్లో గురించి మాట్లాడటమే. 1,00,000 కోట్ల అవినీతి పరుడు కూడా అవినీతి గురించి మాట్లాడటమే. ఓకే ఓకే సప్తగిరి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. వెంకటరెడ్డి గారు మనం కేసుల గురించి మాట్లాడడం లేదు, ప్రస్తుతం ఉన్న సాగర్ ప్రాజెక్ట్ వివాదం గురించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం తాకట్టు పెట్టి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు తెలుగుదేశం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ఎడలు వంచుతాము, తోటలు వంచుతాము, ఈ మాటలు ఏమైపోయినాయి మేడం? మోడీ చూస్తే మెడలు వంచేస్తాము, ప్రత్యేక హోదా తెచ్చేస్తాము. వెంకటరెడ్డి గారు దయచేసి మీరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండడానికి ప్రయత్నించండి. దయచేసి మీరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. వెంకటరెడ్డి గారు ప్యానెల్ లో ఉన్న ఇతర సభ్యులు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ఏం డిసైడ్ చేస్తారు, రేపు 3వ తేదీ డిసైడ్ చేస్తారు, ఇంకో 3 నెలలు టీని కూడా డిసైడ్ చేస్తారులే. 3వ తారీఖు డిసైడ్ మాకేస్తామని సార్ నాకు అర్థం కాదా? 3 నెలల తర్వాత ఈయన కూడా డిసైడ్ చేస్తారు. 3 నెలల తర్వాత అయ్యా వెంకటరెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 3 నెలలు డిసైడ్ చేస్తారు. 3 నెలల్లో మనోడిని కూడా డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇబ్బంది ఏం పడకండి. అందుకనే కదా గుంపులు ప్రయత్నిస్తున్నారు. అందుకనే గుంపులు గుంపులుగా ఆ పందులు వచ్చినట్టు గుంపులు కనడానికి. ఓకే వెంకటరెడ్డి గారు ఏ పార్టీలు ఎప్పుడు ఎలా వెళ్తాయి, ఏ పార్టీతో జత కడతాయి అనేది ఎవరు డిసైడ్ చేసేది కాదు. రాజకీయాల గురించి కూడా ఉంది. అది ఒకరిగా వస్తారా లేకపోతే అందరూ కలిసి వస్తారా లేకపోతే ఎలా పోటీ చేస్తారనేది ఒక పార్టీ ఇంకొక పార్టీకి చెప్పవలసిన అవసరం లేదు. వెంకటరెడ్డి గారు రాజకీయ ప్రయత్నం అంటే ఒక నిమిషం వెంకటరెడ్డి గారు దయచేసి మీరు హోల్డ్ లో ఉంటారా? దయచేసి హోల్డ్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు నిరంతర రాజకీయాలు కాదండి, పిచ్చి కుక్క కూడా సింగిల్ గానే వస్తది, సింహమే కాదు. పిచ్చి కుక్క ఎవరు? ఈయన పిచ్చి కుక్క ఎవరు? గజ్జి కుక్క ఎవరు? 3 నెలలు వెయిట్ చేయండి. పిచ్చి కుక్కలాగా ఇప్పుడు బెయిల్ తెచ్చుకొని ఏ విధమైనటువంటి నాటకాలు ఆడతారో చూస్తున్నారు. ఎవరి బతుకులేంటో చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు బతుకులేంటో ఎవడెవడో చెప్తారు. మీరు చెప్పేదేనా? తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటారు. ఆ 2 పత్రికల్ని నీచమైన రాజకీయాలు తరం పట్టింది. 23 బాబాయ్ చెప్పిన విషయాలు కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడమే. ఎవరు చంపాడో వాళ్ళు తెలుస్తూ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ జైలు ఎదుర్కొన్నాడు, స్వతంత్ర పోరాటం చేసిపోయినాడా? భాస్కర్ రెడ్డి దేనికి పోయాడు? భాస్కర్ రెడ్డి జైలుకి పోయాడు, స్వతంత్ర పోరాటం చేసిపోయాడా? వినబ్బా, మీకేం మాటలు ఉండొచ్చు, మీకేం మైకులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం కాదు. వైఎస్ భాస్కర్ రెడ్డి స్వతంత్రం తెచ్చుకోవాలి. ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ అండి. వెంకటరెడ్డి గారు సప్తగిరి గారు మీరు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. సప్తగిరి గారు జగన్మోహన్ రెడ్డి కూడా సప్తగిరి గారు మీరు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. వెంకటరెడ్డి గారు మీరు అంటున్నారు కదా టీడీపీ ప్రభుత్వంలో ఏవైతే విభజన హామీలకు, సప్తగిరి గారు మీరు హోల్డ్ అవ్వండి. తీర్పిచ్చారు 150 తీర్పిచ్చారు. 150 పోటీ చేశాం చేయమని చెప్పు చూద్దాం. సింగిల్ గా పోటీ చేశాం మిస్టర్ సప్తగిరి ప్రసాద్. సింగిల్ గా మీలాగా 40 సంవత్సరాలు ఉన్నామంటే అధికారంలో పొద్దున ఒకటి సంసారం, రాత్రి ఒకటి మీకు ఇవి తప్పించి ఇంకోటి చెప్పలేదు. మీ అవినీతి. ఓకే వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఓకే హక్కుల గురించి పోరాటంలో ఎలాంటి తప్పు లేదు, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటివి తెర మీదకి తీసుకురావడం వల్ల ఎవరికి నష్టం అంటారు? వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పినట్టు చరిత్ర లేదు. రాజకీయ ప్రయోజనాలంట తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలు. ప్రసాద్ గారు మీకు వినిపిస్తుందా? ప్రసాద్ గారు మీకు వినిపిస్తుందా? మీకు అర్థమవుతుంది? ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. ప్రసాద్ గారు ఇద్దరు ఒకరు మాట్లాడండి. ప్రసాద్ గారు దయచేసి ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడండి. మిగిలిన ప్యానెల్ లో ఉన్న సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. దయచేసి మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. సప్తగిరి గారు ఒక్క నిమిషం
నిమిషం ఉండండి. ఇప్పుడు డిస్కస్ చేస్తే చాలా పెద్దదైంది సప్తగిరి ప్రసాద్ సప్తగిరి గారు ఒక నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు మీరు కూడా డిస్కస్ చేద్దామా? ఎందుకంటే ఇప్పుడు సపరేట్ గా డిస్కస్ చేసుకోండి. అదే సార్ ఇప్పుడు నాకు చెప్పులే వెంకటరెడ్డి గారు దయచేసి మీరు వినే ప్రయత్నం చేయండి. సప్తగిరి గారు మీరు కూడా దయచేసి హోల్డ్ అవ్వండి. సప్తగిరి గారు మీకు వినిపిస్తుందా? గట్టి పీకారు వెంకటరెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు మీరు పక్కన పెట్టి ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. వెంకటరెడ్డి గారు సప్తగిరి గారు మీ ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఇద్దరు ఒకసారి ఎదురుగా కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు కదా. ఒకసారి స్టూడియోకి రండి, మీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీ ఇద్దరు మాట్లాడుకునే విధంగా అయితే అంటే కాదు, జగన్మోహన్ రెడ్డికి నొప్పులు తగ్గిందా? సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ లాఠీ దెబ్బలు తగ్గినాయా? జగన్మోహన్ రెడ్డి ఎవరిని కొట్టాడు, ఎవరిని కొట్టాడు? జేడీ లక్ష్మీనారాయణ చాలా మంది చూశారు. చాలా మంది జేడీ లక్ష్మీనారాయణ ప్రసాద్ గారు టోటల్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. ప్రసాద్ గారు విషయం గురించి మాట్లాడదాం. ఈ రోజు ఉన్న వివాదం గురించి మాట్లాడదాం. ప్రసాద్ గారు దయచేసి హోల్డ్ అవ్వండి. సప్తగిరి ప్రసాద్ గారు దయచేసి హోల్డ్ అవ్వండి. సప్తగిరి ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి బేకారోడు వచ్చేది అడుగు. జగన్మోహన్ రెడ్డి ఎంత బేకారు ఒకటండి. వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టండి. మీరు వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టండి. ఉన్న సమస్య గురించి మాట్లాడండి. సప్తగిరి గారు చంద్రబాబు నాయుడు గాలోడు అంటే జగన్మోహన్ రెడ్డి బేకారోడు అంటా. నేను అవసరమైన మాటలు సప్తగిరి గారు దయచేసి ప్యానెల్ లో ఒక భాష సభ్యత అనేది ఫాలో అవడానికి ప్రయత్నించండి. సప్తగిరి గారు వ్యక్తిగత విమర్శలను పక్కన పెట్టండి. వ్యక్తిగత విమర్శలు దయచేసి పక్కన పెట్టండి. సప్తగిరి గారు చెప్పాడు, నారాయణ భాస్కర్ చెప్పారు. ముందు అడగండి. వెంకటరెడ్డి గారు దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు, ఇతను పెద్ద దుర్మార్గుడు. వెంకటరెడ్డి గారు మీరు ఒక్కరే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశాలైనా మీరు ఇవ్వాలి కదా. వెంకటరెడ్డి గారు ఎదుటి వాళ్ళకి మీరు క్వశ్చన్ చేసినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు కనీసం ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పే అవకాశాలు కూడా మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు? మనుషులాగా మాట్లాడుతూ నేర్చుకోండి ఫస్ట్. తెప్పించుకో. నువ్వు ముఖ్యమంత్రి ఓకే ప్రసాద్ గారు దయచేసి మీరు హోల్డ్ ఉండండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరు హోల్డ్ ఉండండి. వెంకటరెడ్డి గారు మీరు అంటున్నారు కదా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన హామీలకి తిలోదకాలు ఇచ్చిందని చెప్పేసి. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విభజన చట్టంలో ఉన్న కొన్ని ఆస్తులు తెలంగాణ నుంచి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో 5 లక్షల కోట్లకు సంబంధించిన ఆస్తులని ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చింది? వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మరి ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చింది? ఏమన్నా మీ దగ్గర పేపర్ ఉంటే ఇవ్వండి. 5 లక్షల కోట్లు ఆస్తులు మేము తెలంగాణకు దారాదత్తం చేసామని ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి. 5 లక్షల కోట్లు ఆస్తులు నోట్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఆస్తులను ఏపీ ప్రభుత్వం వదిలేదా? మాట్లాడేది నాకు అర్థం కాల. వదిలేసిందా లేదా? మేడం మీకు తెలియకపోతే కొంచెం తెలుసుకొని అడగాలి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది మాట్లాడండి. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది మాట్లాడండి. మీకు కావాలంటే మీకు టోటల్ డీటెయిల్స్ నేను ఫార్వర్డ్ కూడా చేస్తాను. ఈ డిబేట్ అయిపోయిన తర్వాత యూ డోంట్ వరీ. మీరేం ప్రూఫ్ చేస్తారో టోటల్ నేను మీకు ఫార్వర్డ్ కూడా చేస్తాను. ఎందుకు తెలంగాణలో ఆస్తుల్ని వదులుకోలేదా? ఒక్క నిమిషం ఆగండి. తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో ఆ భవనాలని మనం 10 ఏళ్ల పాటు వాడుకోవడానికి మనకు రైట్ ఉంది. ఆ 10 ఏళ్ల పాటు వాడుకోవడానికి రైటే తప్ప దాన్ని మనకి ఆస్తిగా అమ్ముకోవడానికి లేదు. అలాంటి భవనాల్ని చంద్రబాబు నాయుడు ఆ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఆ చంద్రబాబు దొరికినాక ఆ కరకట్ట కొంప మీదకి పారిపోయినాక ఈ బిల్డింగ్లకి 5 ఏళ్ల పాటు ఆయన 1 సంవత్సరంలో వెళ్ళిపోయాడు కదా. ఆ 3.5 సంవత్సరాల పాటు అద్దెలు కడతా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అద్దెలు కాదు మరి కరెంట్ బిల్లు కడతా వచ్చింది. ఆ మెయింటెనెన్స్ మొత్తం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి. అంటే ఇక్కడ మనమే ఆ బిల్డింగ్లు వాడుకోకుండా పవర్ బిల్లులు మనమే కడుతున్నాం. 5 లక్షల రూపాయలు నివాల్సిందే.
మన విద్యుత్ బకాయిలు ఎందుకు అలాంటివి తప్ప ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తెప్పించుకున్నారు, విద్యుత్ బకాయిలు ఎందుకు తెప్పించుకున్నారు? విద్యుత్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆస్తులు కావాల్సింది, తెలంగాణ నుండి మన ఆస్తులు మన డబ్బులన్నీ రావాల్సింది. దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి ఓకే ఓకే వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వాయిస్ మీద బ్రేక్ అవుతుంది, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. మాట్లాడలేడు. వెంకటరెడ్డి గారు చాలా చొరవ తీసుకొని కేంద్రానికి పదే కేంద్రానికి లేఖలు రాసి, ఎందుకంటే 6 నెలల్లో 2 రాష్ట్ర లేఖలు రాసే ముఖ్యమంత్రి పనిచేసే ముఖ్యమంత్రి కాదు, లేఖలు రాసినట్ట. సో కేంద్ర గొప్ప ప్రభుత్వం లేఖలు. దగ్గరికి వెళ్ళి ఈ రోజు కూడా మొన్న కూడా ఒక 15 రోజులు 10 రోజుల క్రితం చూస్తే కూడా మేము మళ్ళీ కూడా అధికారులు సమావేశం కూడా జరిగింది. ఎందుకంటే దాన్ని మేము న్యాయస్థానాల్లో కూడా పోరాడుతున్నాం. ఎందుకు వీళ్ళు ఇవ్వాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి కరెంటు బిల్లులు విద్యుత్ బకాయిలకు సంబంధించి రావాలి, దాదాపు 7,000 కోట్లు ఉందాం. దాన్ని ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వకపోతే మేము ఆల్రెడీ కోర్టుకి వేసాం, కోర్టులకు మళ్ళీ వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. సో ఇవన్నీ కొన్ని కోర్టులో జరుగుతున్నటువంటి ప్రాసెస్. మీరు ప్రధాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆపాదించేసి గుట్టకాల్చి మొఖానేసేసి లేదంటే తెలంగాణ ప్రభుత్వానికి మేమేదో మేమా కయ్యానికి కాలు దూవుతుంది తెలంగాణ ప్రభుత్వమా? మేమా బోర్డర్లో అంబులెన్స్ లాపింది? మేము ఆంధ్ర ప్రజల గురించి చులకనగా మాట్లాడుతుంది ఎవరు? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కదా. ఇప్పటి వరకు అది జరిగింది. ఏపీలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇలా ఉంది, రోడ్లకు సంబంధించింది కానీ, అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించింది కానీ, అక్కడ ఉన్న ఐటీ కంపెనీలకు సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి కూడా కామెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి మేమున్నామంటే మీరు చెప్పాలని ట్రై చేస్తున్నారా అన్నది క్వశ్చన్ రైజ్ అవుతుంది. అవునా కాదా? వాళ్ళు ఎవరో మాట్లాడారు కాదమ్మా, వాళ్ళు ఎవరో మంత్రులు, తెలంగాణ మంత్రులు పనికిమాలి మాట్లాడారని చెప్పి 2 రోజులు చూసుకున్నాం, తొడగొడతాం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉంటాయి కానీ మన దగ్గర ఉండవు అట్లాంటివి. ఓకే, సో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే వాళ్ళ విజ్ఞతకు వాళ్ళు విమర్శిస్తే విమర్శించారని చెప్పేసి లైట్ తీసుకుంటారు. రాజకీయంగానో ఇంకో దానికోనో వాళ్ళు మాట్లాడితే మేము ఇక్కడ ఏవి లోటుపాట్లు ఉన్నాయి, పక్క రాష్ట్రాలు ఎందుకు విమర్శిస్తున్నాయని తప్ప అమిత్ షా వస్తే రాళ్ళేయటము, లేదంటే మోడీ వస్తే నల్ల వెల్లుల్ని వదలటము, మోడీ పెళ్ళాన్ని తిట్టడము, అమిత్ షా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రాళ్ళేయటము, ఈ టైప్ ఆఫ్ మా వైఎస్ఆర్సీపీ దగ్గర ఉండదు. స్పష్టంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో మాట్లాడుకోవచ్చు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మా ప్రాంతంలో ఏముందో రమ్మంటున్నాం. ప్రతి విలేజ్ కి వస్తే 2,000 మంది జనాభాకి సచివాలయం ఉంటది, రైతు భరోసా కేంద్రం ఉంటది, హెల్త్ క్లినిక్ ఉంటది, నాడు నేడులో భాగంగా బాగు చేసినటువంటి స్కూల్ ఉంటది, ఇంటింటికి వెళ్తే సంక్షేమ పథకాలు ఉంటే అది మా ప్రభుత్వంలో ఉంది. మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే మా ఓటు వేయమని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాం. క్లారిటీ మేము ఉన్నాం. వాళ్ళు ఎవరో మాట్లాడాడు కయ్యానికి కాలు దూతారంటే ఎందుకు దూతాం? క్లారిటీ ఉంది ప్రజల దగ్గర ప్రభుత్వం మీద ఎంత పట్టు ఉందండి, క్లారిటీ ఉందంటారు. రైట్ అండి వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు రెండు దేశాల మధ్య నీళ్లకు సంబంధించి వివాదాలు ఉంటే కూర్చోవటం పరిష్కరించడం జరుగుతుంది. అలాంటిది 2 రాష్ట్రాల మధ్య, అది కూడా గతంలో కలిసిన తెలుగు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించి వివాదం వస్తే కూర్చొని పరిష్కరించుకునే అవకాశమే లేదు అంటారా? ఇది విభజన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మరి ఈ బాధ్యతలు దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ చూపించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఇట్ ఈస్ క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిని కూర్చోబెట్టేసి అయ్యా మీరు ఈ విధంగా స్ట్రిక్ట్ గా నడుచుకోవాలా, ఈ బోర్డు ఫారం చేయాలి. ఏందండి ఇప్పుడు దాదాపు 9 years అయిపోయింది మనం విడిపోయి. 9 years కు మనం రివర్ బోర్డును కాన్స్టిట్యూట్ చేయలేకపోయినామంటే ఎవరు తప్పంటారు? ఒకవేళ తెలంగాణ ఒప్పుకోకపోవచ్చు, ఆంధ్ర ఒప్పుకోకపోవచ్చు, కానీ బట్ సెంట్రల్ గవర్నమెంట్ మీ విభజన చట్టం ప్రకారం ఇది చేసి తీరాలి, ఐఆమ్ ఫార్మింగ్ ద బోర్డ్ అని నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వలేదంటారు? ఈ మెటక ధోరణి కానీ లేదంటే ఒక రాష్ట్రానికి అనుకూలంగా ఉండేది కానీ ఈ పొలిటికల్ రీజన్స్ వల్లనే ఇదంతా జరిగింది. కానీ ఇట్ ఇస్ క్లియర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. లేకుంటే ఈ గొడవలు ఇవన్నీ వచ్చేది కాదు. ఇదే బోర్డు తీసుకున్నారనుకోండి డెసిషన్. ఇప్పుడు ఏదైనా తుంగభద్ర బోర్డు ఉంది, తుంగభద్ర బోర్డు ఇన్ బిట్వీన్, అంటే ఒకప్పుడు అది 3 స్టేట్లు, ఇప్పుడు 2, ఇప్పుడు కూడా మళ్ళీ 3 స్టేట్స్ అయింది అనుకోండి. ఒకప్పుడు టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటారు. అంతే కదండి. ఇప్పుడు అదే విధంగా తుంగభద్ర బోర్డు ఎలా ఫారం అయిందో ఇది కూడా బోర్డు ఫారం చేసి గైడ్ లైన్స్ కానీ ఇచ్చిందంటే అప్పుడు ఫాలో కాకపోయిందంటే డెఫినెట్ గా కోర్టు ధిక్కారం కిందనో లేకుంటే గవర్నమెంట్ ధిక్కారం కిందనో వేరే కేసులు వేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళే ముందు ఫారం వరకు మీరు ఇద్దరు కూర్చోండి, మనం కూర్చుందాము, మనం చేద్దాము, ఈ బోర్డు కాన్స్టిట్యూట్ చేయండి, మీరు ఇది ఒప్పుకోండి అంటే ఇంతవరకు బోర్డు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టాలని దాని విషయంలోనే స్పష్టత లేదు.
ఓకే ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ నుండి సప్తగిరి గారు మేడం, చెప్పండి చెప్పండి. వెంకటరెడ్డి గారు సప్తగిరి చెప్పేంత వరకు మీరు ఓపికగా వినడానికి ప్రయత్నించండి. సప్తగిరి గారు చెప్పండి. ఇప్పుడు ఈ వివాదాలంతా కూడా రాజకీయ ప్రమేయం ఏమీ లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా గతంలో చేసింది కూడా రాజకీయం కోసమే చేశారా? అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మీరు చేసింది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మేము 5 ఏళ్ళు రాజకీయమే చేసామని అనుకుందాం. 4 సంవత్సరాలు 9 నెలలు నువ్వేం చేశావు? నువ్వు ఏం కట్టగట్టావా చెప్పబ్బా. మేము రాజకీయం చేశాం, మమ్మల్ని 23 సీట్లు పరిమితం చేశావు. వెరీ గుడ్. నీకు 150 సీట్లు తెచ్చుకున్నావు కదా, మరి నువ్వేం కట్టగట్టేసినావు ఇక్కడ? ఇప్పుడు నీటి వివాదం పోయినావు, తెచ్చినావు. అబ్బా గ్రేట్ అబ్బా. నువ్వు మనకు రావాల్సినటువంటి మిగులు జలాల నుంచి 13వ గేటు దగ్గర పోయి మన పోలీసులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన డ్యూటీ మన పోలీసులు పంపించి నీ యొక్క ప్రతాపం చూపి తెచ్చిచ్చావు. వెరీ గుడ్. మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలు ఎప్పుడు తెస్తావు? మనకి తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు ఎప్పుడు తెస్తావు? దాన్ని కూడా పోయి యుద్ధం చేస్తే అబ్బో ఆడ పోయి యుద్ధం చెయ్యి కేసీఆర్ మీద. అట్లాంటివి చెయ్యి. ఈ పాలు దాకా పసిబిడ్డ అయినా చెప్తాడు ఇది పొలిటికల్ డ్రామా తప్పించి ఇంకోటి కాదు. మాట్లాడితే ఆయన ఎవరో చెప్తాడు అబ్బట్రా బాబు మనకు రావాల్సిన నీళ్లు మనం తెచ్చుకోబ్బా. మనకు రావాల్సిన నీటిని తెచ్చుకునే విధానం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇస్ దిస్ ప్రాసెస్? ఇది పద్ధతి కాదు కదా. మనకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సిన నీళ్లు పోలీస్ ఫోర్స్ తో తెస్తావా? దాని గురించి మాట్లాడితే ఓ నాయన మేము సచివాలయం కట్టాం, ఫ్యామిలీ క్లినిక్ కట్టాం, వంకాయ కట్టాం. ఊరికి ఎందుకు డబ్బాలు రాలేదు? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడతారండి? ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు రాలేదు. అంగన్వాడీలకి లాఠీలు మహానుభావుడు మహిళా జనోద్ధరకుడినా ఈయన మాట్లాడితే ఎట్లా? ఓకే ప్రసాద్ గారు ఒక్క నిమిషం హోల్డ్లోనండి. ప్రసాద్ గారు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. ఈజ్ దిస్ రైట్ ప్రాసెస్? న్యాయంగా రావాల్సిన వాటిని మనకి హక్కు ప్రకారం రావాల్సిన నీటిని తీసుకొచ్చే ప్రాసెస్ ఇదేనా, పద్ధతి ఇదేనా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఓకే, దీన్ని సమర్థించుకోగల పద్ధతేనా, ప్రాసెస్ ఏనా? వెంకటరెడ్డి గారు మీ తెలుగుదేశం వాళ్ళ కర్మ పట్టింది. అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం వాళ్ళ కర్మ పట్టింది. ఆ చంద్రబాబు కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పునే పోతున్నారు. ఆ తీర్పు తర్వాత మేనేజ్ చేస్తారు. వచ్చింది మమ్మల్ని కొట్టారు, ఎలక్షన్ జేడి లక్ష్మీనారాయణ గారు అడగండి చెప్తారు. 2019లో ఎన్నికలు అయిపోగానే అమ్మో ఈవీఎంలు మేనేజ్ చేశారు, అమ్మో అక్కడ మమ్మల్ని దౌర్జన్యం చేశారు, ఇట్లా మాట్లాడినట్టు రేపు 2024 ఓకే వెంకటరెడ్డి గారు 2024లో జరగబోయే ఎలక్షన్స్ గురించి కానీ 2024లో జరగబోయే ఎలక్షన్స్ గురించి కాదు. ఓకే ఇప్పుడు నాగార్జున సాగర్ కి సంబంధించి అక్కడ వివాదం చెలరేగి వాటర్ తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి ఇతర అంశాల గురించి బండ్లకు సంబంధించి ఎప్పుడు తీసుకొస్తున్నారు? మిగిలిపోయిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తున్నారు? ప్రాసెస్ ఇదే విధంగా ఫాలో అవుతారని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అది చెప్పండి. చేసుకొని మన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోవడం అనేది ఇప్పటికైనా మంచిదా కాదా అనేది డిస్కషన్ చేయట్లా. ఎలక్షన్ రోజు చేశారంట, కేసీఆర్ కి లాభం అంట. ఎవడండి నాకైతే 4 రోజులు 5 రోజులు ముందు చేస్తే లాభం వస్తుంది కానీ ఎలక్షన్ పోలింగ్ జరుగుతున్నప్పుడు చేస్తుంటే ఎవరు పట్టించుకుంటాడు దాన్ని? నాకు అర్థం కాదు. కనీసం మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి కదా తెలుగుదేశానికి. ఆ తెలుగుదేశం వాళ్ళకంటే పని మాట్లాడండి. ఏది పడితే అది చేసుకున్నారంటే ఇద్దరు కలిసి ఈ పోలింగ్ రోజు వేస్తే పోలింగ్ పెరుగుతుంది, ఓట్లు పెరుగుతుంది, సెల్ఫ్ గోల్ వేసాడు. అది ఏమి మీరన్నట్లు తెలంగాణ ఎలక్షన్స్ కోసం కాకపోయినప్పటికీ కూడా ఏదైతే మూడ్ ఆఫ్ స్టేట్ ఉందో, ఏపీ ప్రజల మూడ్ ఆఫ్ స్టేట్ ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికే ఇక నీటి సమస్య గురించి మేము పోరాడుతున్నాం అని ఒక ఇండికేషన్ చేసే ప్రయత్నం ఎండింగ్ లో చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? మూడ్ ఆఫ్ స్టేట్, ఏపీ ప్రజల మూడ్ ఆఫ్ స్టేట్ ని డైవర్ట్ చేయడానికే అందులో భాగంగానే 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అందులో భాగంగానే ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని
ప్రతిపక్షాలు రేపు పొద్దున్న అంటున్నాయి, మీరే debate పెట్టాలి కదా, విశ్లేషకులు అంటున్నారు. రేపు దీన్ని కాదండి, సమర్థించుకుంటారా రేపు లేకపోతే పొద్దున్నే అలాంటిది మీరు ఈ విషయం మీద నిజంగానే వాళ్ళు debate ఏమీ పెట్టారు. లేదా? మళ్ళీ మూడు దాన్ని చేంజ్ చేసేది ఏంది? ఉమ్. ఇదేమన్నా రోజు పొద్దున్న సాయంత్రం దాకా ఇది నెలల తరబడి డిబేట్లు పెడతారు. దీని మీద మీరు దీన్ని ఏమన్నా డైవర్ట్ చేశారు, లేదంటే మూడు డైవర్ట్ చేయడానికి పెట్టారంటే అంటే డైవర్ట్ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా వైసీపీ బాగా ఫాలో అవుతుందని ఒక నానుడైతే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ కి బాగా పాల్పడుతుందని చెప్పేసి ఇప్పుడు ఏమంటారు? కేవలం ఇప్పుడు ఆ జలానికి సంబంధించి వివాదం ఇప్పటితో ముగిసిందా? ఒకటి వెంకటరెడ్డి గారు, వివాదం ఇప్పటితో ముగిసిందా లేకపోతే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు జరగబోతూ ఉన్నాయంటారా? కంక్లూడ్ చేయండి వెంకటరెడ్డి గారు. ఈ వివాదంతో ఇప్పటితో ముగిసిందని భావించవచ్చా? మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి లబ్ధి చేకూరితే మాకు ఓటేయండి, మేము మంచి చేసామంటే ఓటేయండి, చేయకపోతే ఇద్దని చెబుతాం. మేము ఒకటే స్టాండ్ లో ఉన్నాం. మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసేది, దీన్ని డైవర్ట్ చేసేది. రేపు పొద్దున దీన్ని ఎవరు పట్టించుకోడు కదా. అట్లా కాదు సార్, నీటికి సంబంధించింది అంటే రేపు పొద్దున మీరే debate పెట్టారు. మళ్ళీ దీన్ని డైవర్ట్ చేసేది తిరుగుంటేనే చేసాము కనీసం అర్థం అన్నా ఉండాలి. తెలుగుదేశం వాళ్ళకంటే బుర్ర మొత్తం పోయి చంద్రబాబు నాయుడు లాగా మెంటల్ ఎక్కియాలకు కూడా వచ్చే డిబేట్ లో వచ్చే వాళ్ళు కూడా మెంటల్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి ఒకటి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మనం ఒకరిని అంటే వాళ్ళు కూడా మనల్ని తిరిగి అనే పరిస్థితులు ఉంటాయి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన సప్తగిరి గారికి అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఇక నిన్న రాత్రి నుంచి వివాదంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదల సమస్యకు తెరపడింది. కేంద్ర హోంశాఖ ప్రతిపాదన మేరకు ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాలు కూడా నవంబర్ 28కి ముందు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అదే పరిస్థితులను కొనసాగించడానికైతే సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక మొత్తానికి సప్తగిరి గారికి అలాగే వెంకటరెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.